కాంగ్రెస్ వాటా ముస్లిం కోటా, దళితులు ఆదివాసీల రిజర్వేషన్ల కత్తిరింపు. 2004లో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పైలట్ ప్రాజెక్టు. ఫక్త్ పాలిటిక్స్ అన్నమాట ఇది. 2011లో కూడా దేశవ్యాప్తంగా అమలుకు యత్నాలు. మతపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం. ఇప్పుడు కాంగ్రెస్ వస్తే మళ్ళీ అదే ప్రయత్నం చేస్తుంది. మీ ఆస్తులను ఎక్స్రే చేసి ముస్లింలకు పంచుతుంది. కర్ణాటకలో హనుమాన్ చాలీసా వినడం కూడా నేరమైంది. రాజస్థాన్లో కాంగ్రెస్ ఏరికలో రామనవమిపై రాళ్ల దాడి. దక్షిణాదిని వేరు చేయాలని కర్ణాటక కాంగ్రెస్ నేత అంటారు. దేశాన్ని మళ్లీ విభజించాలని ఆ పార్టీ కోరుకుంటోందా? రాజస్థాన్, ఛత్తీస్గఢ్ ర్యాలీల్లో కాంగ్రెస్పై మోదీ ఆగ్రహం. ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లు కొనసాగుతాయని వాగ్దానం. మోదీ గ్యారంటీ అట. మోదీ గ్యారంటీ అన్నది బ్రహ్మాస్త్రం. రాష్ట్రంలో 5 సభల్లో పాల్గొనబోతున్న ప్రధాని మోదీ. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ దూకుడుకు వ్యూహాత్మక అడ్డుకట్ట. 21 రోజుల ప్రత్యేక కార్యాచరణతో కమల దళ ప్రచారం. మెజారిటీ సీట్లే లక్ష్యం. ప్రత్యామ్నాయం దిశగా అడుగు. అసెంబ్లీ ఎన్నికల్లో మెరుగైన ప్రదర్శనతో ఆశావహం. చేరికలతో ఈసారి లోక్సభ బరిలో బలమైన అభ్యర్థులు. సర్వేలతో శ్రేణుల్లో ఉత్సాహం. ఏ మాట కామాట ఉన్న ఫ్యాక్ట్ మాట్లాడుకోవాలి. మనం ఇట్లాంటి వ్యాఖ్యలని, ఈ పోలరైజేషన్ అన్నదాన్ని ఖండిస్తూనే ఒకవైపున తెలంగాణలో ఈ పార్టీ ఐడియాలజీ ఇవన్నీ ఒకవైపు ఉండంగానే బలమైన క్యాండిడేట్స్ అయితే బీజేపీకి కనిపిస్తున్నారు. అందులో ఎలాంటి డౌట్ లేదు. భారతీయ జనతా పార్టీకి చెందిన ఎంపీ అభ్యర్థులు చాలా బలంగా కనిపిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది, క్యాండిడేట్స్ వీక్ ఉన్నారు. బీజేపీ కాంగ్రెస్ అంత బలంగా లేదు, కానీ పార్టీకి చెందిన క్యాండిడేట్స్ చాలా బలంగా ఉన్నారు. మీరు ఒక్కొక్క క్యాండిడేట్ చూడండి. కొండా విశ్వేశ్వరరెడ్డి, ఈటల రాజేందర్, బూర నరసయ్య గౌడ్, ధర్మపురి అరవింద్, బండి సంజయ్, ఇట్లా అన్ని నియోజకవర్గాలు. ఇక్కడ సికింద్రాబాద్లో కిషన్ రెడ్డి, అందరూ మెయిన్ లీడర్స్ అంతా ఎంపీ బరిలో నిలబడడం బీజేపీకి పెద్ద అడ్వాంటేజ్గా మారింది. కాంగ్రెస్ దీన్ని గమనించి కొంత సామాజిక సమీకరణల దృష్ట్యా అయినా కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉండే, ప్రయోగాలు చేయాల్సి ఉండే, ఆ దిశగా ఆలోచించాల్సి ఉండే. ఆ ప్రయత్నం ఏం చేయలేదు. ఏ బీఆర్ఎస్ పార్టీలో అయితే దొంగలుగా ముద్రపడ్డారో వాళ్ళని తెచ్చి వీళ్ళకి టికెట్లు ఇచ్చినారు. ఒక దగ్గర పోటీ, అందులో కూడా మళ్ళీ ఒక దగ్గర పోటీ చేయాల్సిన వాళ్ళని తీసుకుపోయి ఇంకో దగ్గర పెట్టారు. మరి రీజన్ ఏంటో, ఎవరిని గెలిపించడానికో ఏంటో అర్థం కాదు. కానీ మొత్తానికైతే వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు కొన్ని నియోజకవర్గాల్లో భారీ దెబ్బ పడబోతున్నది. అందులో గ్యారంటీ లేదు, గ్యారంటీ ఉన్నది. తెలంగాణలో మెజారిటీ లోక్సభ సీట్లను గెలుచుకోవడమే లక్ష్యంగా బీజేపీ అడుగులు వేస్తోంది. ప్రత్యేక కార్యాచరణతో ప్రచార అస్త్రాలు సిద్ధం చేసుకుంటోంది. ఎన్డీఏ కూటమి గెలవబోతున్న 400కు పైగా స్థానాల్లో అభ్యర్థి ముఖ్యం కాదు, మోదీని చూసి ఓటేయండి అని కోరుతోంది. దేశ భద్రత, సమగ్రతతో పాటు సంక్షేమం, అభివృద్ధి కోసం మరోసారి ఆయన్ను ప్రధాని చేయాలని ఓటర్లను స్థానిక నాయకత్వం అభ్యర్థిస్తోంది. ఎన్ని అవునన్నా కాదన్నా ఇంకా మోదీ వేవ్ అన్నది ఇంకా కనబడుతూనే ఉన్నది చాలా క్లియర్గా. అందులో ఏం డౌట్ లేదు. లేకపోతే వీళ్ళు నేను పోటీ చేయట్లేదు, నా నియోజకవర్గంలో మోదీ పోటీ చేస్తున్నారని చెప్పుకుంటున్నారని అంటేనే ప్రజల్లో ఇంకా ఆ రకమైన భావన ఉందని మనం అర్థం చేసుకోవాలి. ఇంకా మనమేమి ఫ్యాక్ట్కి దూరంగా మనమేమి మాట్లాడట్లేదు. ఇదంతా మళ్ళీ దీంట్లో కూడా కారణాలు ఏంటి అని మీరు అనొచ్చు. కారణాలు ఏంటి అంటే అపోజిషన్ పార్టీస్ బలహీనత అయి ఉండొచ్చు. అపోజిషన్ పార్టీల బలహీనతలే అధికారంలో ఉన్న పార్టీలకి బలంగా మారుతున్నాయి. దీన్ని తిప్పికొట్టడంలో ప్రతిపక్ష పార్టీలు ఫెయిల్ అయినాయి. మోదీ పథకాలే నన్ను గెలిపిస్తాయంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పేర్కొనడం కూడా దీన్నే సూచిస్తోంది. రాష్ట్రంలో 5 చోట్ల మోదీ బహిరంగ సభలకు బీజేపీ నాయకత్వం ప్రణాళికలు వేసింది. 3 సభలు ఒక రోడ్ షోనా, 4 సభలు ఒక రోడ్ షోనా, లేకపోతే 5 సభల అన్నది రాష్ట్ర పార్టీ నాయకత్వం సమీక్షిస్తోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వంటి అగ్రనేతలు 21 సభల్లో పాల్గొనబోతున్నారు. వీటిని ఎక్కడెక్కడ నిర్వహించాలి అన్న దానిపై కసరత్తు జరుగుతోంది. మరోవైపు దక్షిణాదిన కర్ణాటకలో ఇప్పటికే బలంగా ఉన్నందున తెలంగాణలో ఆ స్థాయికి చేరుకోవడానికి లోక్సభ ఎన్నికలను కీలక మలుపు అని బీజేపీ అంచనా వేస్తోంది. ఈసారి వచ్చే ఫలితాలు అసెంబ్లీ ఎన్నికల నాటికి మరో మెట్టు ఎక్కేందుకు దోహదపడతాయని భావిస్తోంది. మెజారిటీ ఎంపీ స్థానాలు కైవసం చేసుకోవడం ద్వారా కాంగ్రెస్కు ప్రత్యామ్నాయంగా ఎదుగుదామన్న యోచనలో ఉన్న కమలం పార్టీ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు అనూహ్యంగా మారే అవకాశం ఉందని ఊహిస్తోంది. బలం పెరగడంతో బలమైన అభ్యర్థులతో తెలంగాణ ఖాయమైన 2014లో జరిగిన ఎన్నికల్లో బీజేపీకి 7.1% ఓట్లే వచ్చినాయి. అయితే ఇటీవలి ఎన్నికల్లో 8 స్థానాల్లో గెలిచింది. 10కి పైగా సీట్లలో 2వ స్థానంలో ఉన్నది. దాదాపు 14% ఓట్లు వచ్చినాయి. 32 లక్షల ఓట్లు వచ్చిన వాళ్ళకి మామూలు విషయం ఏం కాదు. అప్పటికీ కేసీఆర్ మోదీ కలిసిపోయారు అన్న ఎలిగేషన్ పెద్ద ఎత్తున ఆరోపణ ఉన్నప్పటికీ అన్ని ఓట్లు వచ్చినాయి వాళ్ళకి. 2018తో పోలిస్తే ఇది రెట్టింపు.
దీంతో ప్రతి లోక్సభ స్థానంపైన ప్రత్యేక దృష్టితో అభ్యర్థుల పరంగా చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించింది. వ్యతిరేకత వచ్చినా మల్కాజ్గిరిలో మాజీ మంత్రి ఈటల రాజేందర్కు టికెట్ ఇచ్చి ఉద్దేశాన్ని చాటింది. మెదక్ వంటి చోట మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావును దింపింది. శానంపూడి సైదిరెడ్డి నల్గొండ, పోతుగంటి భరత్ నాగర్ కర్నూల్, ఆరూరి రమేష్ వరంగల్, సీతారాం నాయక్ మహబాద్లను బీఆర్ఎస్ నుంచి చేర్చుకొని టికెట్లు ఇచ్చింది. వీరిలో భరత్ తండ్రి రాములు నాగర్ కర్నూల్ సిట్టింగ్ ఎంపీ, మిగతా వారు ప్రజాప్రతినిధులుగా అనుభవం ఉన్నవారే కావడం గమనార్హం. అన్నింటికి మించి ఎంఐఎం అధినేత ఓవైసీకి అడ్డుకట్ట వేసేలా హైదరాబాద్లో మాధవీలతను నిలపడం, ఆమె ప్రచార తీరు సోషల్ మీడియాలో చర్చనీయాంశం కావడం బీజేపీకి మేలు చేకూర్చే అంశమని విశ్లేషకులు చెబుతున్నారు. 1-2 ఒపీనియన్ పోల్ సర్వేల్లో కూడా అసదుద్దీన్ గెలుస్తాడు కానీ ఓడిపోయే అవకాశం కూడా ఉండొచ్చు అన్న ఒక రిపోర్ట్ వచ్చింది. కార్యాచరణ పైన ఎప్పటికప్పుడు సమీక్ష, 3 దశల్లో ఇంటింటి ప్రచారం చేస్తారట. కేంద్రంలో 3వ ప్రభుత్వం ఏర్పాటు చేసి తీరాలన్న పట్టుదలతో తెలంగాణ నుంచి అత్యధిక సీట్లు గెలుచుకునేందుకు బీజేపీ సర్వశక్తులు ఒడ్డుతోంది. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కనుమరుగవుతోందని, బీఆర్ఎస్ ప్రజల నమ్మకం కోల్పోయిందని పేర్కొంటోంది. 2019 ఎన్నికల్లో అనూహ్యంగా 4 స్థానాలు కరీంనగర్, సికింద్రాబాద్, నిజామాబాద్, ఆదిలాబాద్ గెలుచుకున్న ఆ పార్టీ ఈసారి మల్కాజ్గిరి, చేవెళ్ల, మహబూబ్ నగర్, జహీరాబాద్, భువనగిరి, వరంగల్, మెదక్లో కూడా విజయం సాధిస్తామన్న ధీమా వ్యక్తం చేస్తోంది. మరింత కష్టపడితే ఖమ్మం, నల్గొండ, నాగర్ కర్నూల్, మహబాద్, హైదరాబాద్, పెద్దపల్లిలో కూడా గెలుస్తామన్న ఆశాభావంతో ఉన్నారు. ఇందుకు అనుగుణంగా రాష్ట్ర నాయకత్వానికి దిశానిర్దేశం చేసిన అగ్రనేతలు కార్యాచరణను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. మీకు ఇక్కడ కాంగ్రెస్కి బలంగా ఉన్న నియోజకవర్గాలు నల్గొండ, ఖమ్మం, మహబాద్, ఇట్లా కొన్ని రిజర్వ్డ్ నియోజకవర్గాలు, ఖమ్మం, నల్గొండ లాంటి స్థానాలు. ఇందులో కాంగ్రెస్ ఖచ్చితంగా వీళ్ళు గెలవగలుగుతారని చెప్పడానికి అవకాశం ఉంది. సో దాంతోపాటు ఇప్పుడు వరంగల్ లాంటి ప్లేసెస్లో ఒక పెద్ద బిగ్ మిస్టేక్ చేసింది కాంగ్రెస్. అనవసరంగా కడియం శ్రీహరి ఆయన కూతురికి వీళ్ళే బలవంతంగా పట్టుకొచ్చినట్టుగా కనబడ్డది. అండ్ దట్టు ఈ రిజర్వ్ నియోజకవర్గాల్లో ఏమైంది, అసలు మాదిగలకి మీరు ఒక్క టికెట్ ఇవ్వరా అన్న చర్చ పెద్ద ఎత్తున వెళ్ళిపోయింది. ఇది కాంగ్రెస్కి పెద్ద డిసడ్వాంటేజ్, మైనస్ కాబోతున్నది. సరే ఓట్ల పరంగా ఎంత మైనస్ అవుద్దో లెక్కలు వేసుకుంటే అనేది వేరే విషయం, అది రిజల్ట్స్లో తెలుస్తుంది. ఒక ప్రొజెక్షన్ అయితే కనబడతా ఉన్నది, అరే ఎందుకు ఇట్లా మిస్టేక్స్ చేసిరని. అక్కడ వరంగల్లో మేము గెలవగలుగుతామన్న అంచనాకి బీజేపీ వచ్చింది. ఆరూరు రమేష్ లాంటి లీడర్ పోటీ చేసినా వరంగల్లో మేము గెలవగలుగుతాము, మేము గట్టి పోటీ ఇస్తున్నామన్న ఆలోచనలో గెలుస్తామన్న ధీమాతో బీజేపీ ఉన్నది. అక్కడ కారణం ఎవరు? వీళ్ళు చేసుకున్న తప్పిదమే. ఇట్లా మిగతా నియోజకవర్గాల్లో కరీంనగర్, సికింద్రాబాద్, నిజామాబాద్ ఈ 3 గెలిచే అవకాశాలే ఉన్నాయి. ఆదిలాబాద్లో కొంత ఫైట్ టఫ్గా ఉన్నట్టయితే మాట్లాడుకుంటున్నారు. మల్కాజ్గిరి ఈటలకే ఉంది, ఎందుకంటే ఆడ యాక్చువల్గా ఆమెని సునీతా మహేందర్ రెడ్డిని చేవెళ్లలో దింపితే కొంత ఏమైనా అడ్వాంటేజ్ ఉండేది. ఆమెను తీసుకొచ్చిరు, ఇక్కడ మల్కాజ్గిరి టికెట్ ఇచ్చి సంబంధమే లేదు. మరి ఎందుకు ఇచ్చిరో అర్థం కాదు. మల్కాజ్గిరిలో ఆయన ఈటల ఇక కాలికి బలపం కట్టుకున్నట్టే తిరుగుతున్నాడు, మామూలు తిరుగుడు కాదు. అసలు అక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి చేతులు ఎత్తేసిండు, కాంగ్రెస్ వాళ్ళు కూడా పెద్దగా అంత అనుకున్నంత స్థాయి ప్రచారం లేదు. పొద్దున 5 గంటల నుంచి రాత్రి 12 గంటల దాకా తిరుగుతూనే ఉన్నారు ఆయన. సో ఆయన తన మెజారిటీని ఎట్లా పెంచుకోవాలన్న దాంట్లో ఉన్నారు. ఇక్కడ దాదాపు ఈటల గెలుపు ఖాయమైనట్టుగానే కనబడుతున్నది. చేవెళ్లలో కొండా విశ్వేశ్వరరెడ్డి ఆల్ ఒపీనియన్ సర్వేస్లో 10 to 12% ఎడ్జ్లో ఉన్నారు. ఇప్పటివరకు తీసుకొచ్చింది ఎవరు? కాంగ్రెస్ రంజిత్ రెడ్డిని తెచ్చారు. ఏం ఉపయోగం? అసలు ఇప్పుడు అదే కాంగ్రెస్ క్యాడర్ ఎవరైనా సపోర్ట్ చేస్తారా రంజిత్ రెడ్డికి? అదే తాండూరు ఇట్లాంటి నియోజకవర్గాల్లో వికారాబాద్లో ఆ క్యాండిడేట్ అభ్యర్థులను ఓడగొట్టడానికి ఒక విధ్వంసం చేసిండు రంజిత్ రెడ్డి. అక్కడ ఇక వాళ్ళు సపోర్ట్ చేస్తారా? సో కొంత సాఫ్ట్ క్యాండిడేట్ అక్కడ కనబడుతున్నాడు కొండా విశ్వేశ్వరరెడ్డి. సో పార్టీలకు అతీతంగా ఆయన వైపు వెళ్తూ ఉన్నారు. ఇది ఆయనకు అడ్వాంటేజ్. ఇట్లా ఏ నియోజకవర్గం చూసినా క్యాండిడేట్స్ చాలా బలంగా. మహబూబ్ నగర్ చూసుకోండి, డీకే అరుణ ఉన్నారు. ఆమె లోకలు, ఆమె ఎక్కువగా పబ్లిక్లో ఉంటారు, కొంత దగ్గర కనెక్టివిటీ ఉన్నది, ప్రజల మధ్య ఎక్కువగా తిరుగుతూ ఉంటారు, ఆమె ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉంది. ఇవన్నీ ఆమెకు అడ్వాంటేజ్గా మారుతున్నాయి. అందులో మైనార్టీ ఓటు బ్యాంక్ కూడా గణనీయంగా ఉంది, ఓట్ల పోలరైజేషన్ కూడా జరిగే అవకాశం. ఇట్లా వాళ్ళకి ఒక అడ్వాంటేజ్గా మారింది మహబూబ్ నగర్. జహీరాబాద్ అదే పరిస్థితి. భువనగిరి సేమ్ సిచ్యువేషన్. బీసీ యాంగిల్ చాలా ప్రధానంగా ఫోకస్డ్గా పనిచేస్తున్నది. అక్కడ ఒక రెవల్యూషన్ లాగా ఉన్నది భువనగిరి నియోజకవర్గంలో. మావోడు అనుకుంటున్నారు. అట్లా బూర నరసయ్య గౌడ్కి అడ్వాంటేజ్గా మారింది. మీరు ఎవరికి ఇవ్వాలి క్యాండిడేట్ అలాంటప్పుడు? ఇంకొక బలమైన బీసీని పెట్టాలి. ఎవరిని పెట్టినారు? ఓ రెడ్డికి ఇచ్చినారు, అది కూడా ఎవరికి తెలవని రెడ్డికి ఇచ్చినారు, కొత్త రెడ్డికి. ఏమైంది? మీరు ఏ నియోజకవర్గం అన్నా చూడండి. అట్లా మెదక్లో ట్రయాంగిల్ అని అంటున్నారు, టీఆర్ఎస్ ఏమో దొంగకి ఇచ్చింది, కాంగ్రెస్ నీలమ్మదికి ఇచ్చింది, బీసీ అన్నారు. కానీ ఏం ఉపయోగం? సరిపోట్లే. ఇట్లా ఏ నియోజకవర్గం తీసుకున్నా ఇక మిగతా నియోజకవర్గాలు అంటే కాంగ్రెసే గెలుస్తుంది. మిగతా కొన్ని నియోజకవర్గాల్లో
సో అక్కడ కూడా వాళ్ళ ఓటు బ్యాంక్ పెరిగే అవకాశం ఉంది. మీరు ఇది కూడా గమనించాలి. అక్కడ కూడా ఓడిపోయే స్థానాల్లో కూడా బీజేపీ ఓటు బ్యాంకు పెరిగే అవకాశాలు కనబడతా ఉన్నాయి.